నేడు వినుకొండకు వైఎస్ జగన్ అట. టీడీపీ గూండాల చేతుల హత్యకు గురైన పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబానికి పరామర్శ. వైఎస్ఆర్సీపీ నేతలంతా బాధిత కుటుంబానికి తోడుగా నిలవాలని ఆదేశం. హింసాత్మక విధానాలను విడాలని ఎక్స్ వేదికగా చంద్రబాబుకు గట్టి హెచ్చరిక జారీ చేసినారు. నేడు వినుకొండకు వైఎస్ జగన్ వెళ్తారని నిన్న బెంగళూరు నుంచి గన్నవరానికి వచ్చారు. ఈరోజు వినుకొండకు వెళ్తారట. వినుకొండలో రషీద్ అనే వ్యక్తి హత్య చేయబడిండు. ఆ హత్యకి తెలుగుదేశం పార్టీ కురిపెళ్ళింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు జానీ హత్య చేసిండు. దానికి సంబంధించి ఆయనకు మద్దతు, వాళ్ళ కుటుంబానికి సంఘీభావంగా, వాళ్ళ కుటుంబానికి సానుభూతి కోసం కలిసే ప్రయత్నం వినుకొండకి వెళ్తాడు. మరి వినుకొండ దాకా వెళ్ళనిస్తారా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని? పోలీసులు మధ్యలోనే ఆపుతారా అనేది పెద్ద సమస్య. లేదు అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఏమైనా దాడులు చేయడానికి ఏమైనా పన్నాగం పన్నారా? ఎందుకంటే నేను మిథున్ రెడ్డి పైన జరిగింది కాబట్టి వినుకొండకి అంత సాఫీగా రాణిస్తారనేది అయితే అనుకోవట్లే. ఇవాళ చర్చ జరుగుతుంది అక్కడ. ఇది మొత్తానికైతే ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేదు. ఈ అరాచకాలకు చంద్రబాబే బాధ్యత వహించాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుక్రవారం పల్నాడు జిల్లా వినుకొండ రానున్నారు. టీడీపీ గుండాల చేతిలో బుధవారం రాత్రి వినుకొండలో నడి రోడ్డుపై దారుణంగా హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. తాడేపల్లిలో తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి గుంటూరు, చిలకలూరుపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా వైఎస్ జగన్ వినుకొండ చేరుకుంటారు. టీడీపీ మూకల నరమేధం ఘటన గురించి తెలిసిన వెంటనే బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో ఫోన్లో మాట్లాడారు. హత్యా ఘటన వినుకొండలో పరిస్థితిపై ఆరా తీశారు. స్థానిక పార్టీ నాయకులంతా వెంటనే రషీద్ కుటుంబ సభ్యులతో కలిసి తోడుగా నిలవాలని ఆదేశించారు. ఇది మొత్తానికైతే ఆయన వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే ఏం జరిగిద్ది అనేది చాలా టెన్షన్గా ఉంది ఇలా వినుకొండలో. జగన్మోహన్ రెడ్డి వినుకొండలో అడుగు పెట్టనిస్తారా, పెట్టిరా? అడుగు పెట్టనిస్తే ఏమైనా దాడులు చేసే అవకాశం ఉందా? మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది పెద్ద తలకాయల ఆదేశాల ప్రకారం, ప్రేరేపితం ప్రకారం అనేది కూడా ఒక టెన్షన్ ఉంది. ఏం జరిగిద్ది అనేది చూడాలి.